మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. మహాదేవ నమస్కారం. మహాదేవ్ గురుగారు, 2026 జనవరి మాసం విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మొదటి నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా మకర రాశి వారికి ఖచ్చితంగా అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన మనకు 2025 కొంత బ్యాడ్ ఈవెంట్సే మిగిల్చాయి వీరికి. పెద్దగా శుభము అనేటువంటిది అంటే మొదటి అధ్యాయంలోనే, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ తర్వాత నుండి కొంతనైతే బాగాలేదు. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే చాలామంది చూస్తున్నాం క్లయింట్స్. సో ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, మరి మళ్ళీ మకర రాశి అనే మనం మాట్లాడుతున్నాం, కానీ మకర రాశికి సంబంధించి తప్పకుండా మకర రాశి అంటే మనకు కొన్ని అక్షరాల వారు జా అక్షరము, గా అక్షరము లైక్ కొన్ని వస్తవి. ఇప్పుడు మకర రాశికి సంబంధించి కూడా కొన్ని ఏరియాలు అంటే ప్రాంతాలు లైక్, అదేవిధంగా ఈ రియల్ ఎస్టేటు ఇప్పుడు ఫలానా ఏరియాను బట్టి ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారు రియల్ ఎస్టేట్లో వీరికి బాగా ఎక్సలెంట్గా ఉంటుంది. మకర రాశి వారికి రియల్ ఎస్టేట్ అనేది వీరికి ఒక యోగాన్ని తెచ్చిపెడుతుంది, మకర లగ్నం కానీ మకర రాశి కానీ. సో వీరు కనుక పర్ఫెక్ట్గా వీరి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం లేదా వీరి వ్యవహారిక నామం చూసుకొని ముందుకు వెళితే ఇక మామూలుగా ఉండదు, కొన్ని కోట్లు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ మకర రాశి వారికి మరి గడిచిన రోజులైతే కొంత ఇబ్బందికరమే. మరి ఇప్పుడు ప్రజెంట్గా మరి మనకు ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. చాలా మొండి ప్రవర్తన, అనుకున్న పని ఖచ్చితంగా కావాలి, చాలా మటుకు కొంత ఈగో ఫీలింగ్ అయితే ఉంటుంది. మరి ఇలాంటి మకర రాశిలో మకర సంక్రమణము జరగబోతూ ఉన్నది. అంటే సూర్యుడు మకర రాశిలోకి రాబోతున్నాడు. మరి ఈ సమయంలో మనము ఎలా ఉంటే, ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి? ఎప్పుడైనా మకర రాశి వారికి జనవరి వచ్చింది అంటే వీరికి ఒక పరీక్ష. ఇది జనవరి నెల అనేటువంటిది వీరికి ఒక పరీక్ష. ఇది మాత్రం గన్ షాట్. ఎందుకంటే పితృదోషం ఏర్పడబోతుంటుంది ఇక్కడ. సో వీరి తండ్రితో గొడవ కానీ, లేదా తండ్రి తరపు ఉన్నటువంటి వయస్సు వారితో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు కానీ, లేదా వారి తండ్రికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏర్పడడం కానీ, లేదా పెద్ద మొత్తంలో ఏదో ఒక లాస్ కూడా అయ్యే సందర్భాలు ఉంటవి. ఎట్ ద సేమ్ టైం ఒక ప్లస్ కూడా అవుతుంది. ఆ ప్లస్ ఏంటి అంటే శుభకార్యం చేయడానికి ఖచ్చితంగా ఒక ప్లస్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక అదేవిధంగా మరి ఇట్టి సందర్భాలలో ఈ యొక్క మకర రాశికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి లగ్నంలో అంటే ఈ యొక్క సూర్య భగవానుడు వీరికి సుమారుగా జనవరి 14, 15, 16 ఈ ప్రాంతంలో సూర్యుడు కాస్త మకరంలోకి ఎంటర్ ఇస్తాడు. మరి అంతకు ముందు నుండే 12లో ఉన్నాడు. 12 అంటే కొంత ఈగో ఫీలింగ్ పెరగడం, మన అని అనుకునేటువంటి వారి పట్ల కూడా వారు తప్పుగా అర్థం చేసుకొని ఆ వ్యక్తిని పక్కన పెట్టడం, ఏదో జరగనిది జరిగింది అని ఊహించుకునేటువంటి పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఏర్పడేది ఈగో ఫీలింగ్. అంతే. ఇప్పుడు ఏదన్నా ఉంటే అడిగితే సరిపోతుంది, అడగంది ఎవరైనా లేదు చేసేది, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టుగా ఒక మాట ఎవరో మిమ్మల్ని అన్నారు అంటే వారిని డైరెక్ట్ అడుగుతూ అయిపోతుంది కదా. వారు ఎవరో అన్నారు అని చెప్పినటువంటి తాటు వ్యక్తి యొక్క మాటలను మీరు వినడం ధర్మం కాదు. ఓకే.
సో అది అట్లా ఇబ్బంది అనేటువంటిది మీకు వస్తుంది. ఇక అదే విధంగా కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి వ్యక్తుల ద్వారా మీరు నెగిటివ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొందరికి చెస్ట్ రిలేటెడ్ కానీ, కొంత పెరాలసిస్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. సమీప బంధు నష్టము, అదేవిధంగా విపరీతమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, కొంత ధన నాశనము కనబడుతూ ఉన్నది అధికంగా. ఇక ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, మనకు సుమారుగా ఈ రాజకీయ రంగంలో కానీ, ఒక మంచి సెలబ్రిటీ హోదాలో కానీ ఉండేటువంటి వారికి మాత్రము చాలా ఒక పెద్ద మైనస్ ఏర్పడే పరిస్థితి ఉన్నది. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్మించినటువంటి వారే, మీకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే మీకు మోసం చేసేటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఆల్రెడీ మీ చుట్టూ కంచె బిగుచుకుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అంతే. ఇది మాత్రం బాగా ఆలోచించుకోండి. అదేవిధంగా ఒక స్త్రీ మూలకంగా పురుషుని మూలకంగా స్త్రీకి, అది వయసుతో సంబంధం లేకుండా కొంత ఒక ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, అనుమానాలు చాలా. అంటే నన్ను ఎంతగానో ఇష్టపడ్డాడే నా బాయ్ ఫ్రెండ్, అరే నా అంకుల్ లాంటి వ్యక్తి లేదా మా సార్ నన్ను రాబిడ్డ చెల్లెమ్మ అని పిలుస్తాడు, ఇతను నన్ను బండి మీద దించుతానని ఎందుకు తప్పుగా అపార్థం చేసుకున్నాడు అనే ఆలోచన ఆ అమ్మాయికి కానీ, ఈ ఎదురుగా ఉండేటువంటి అబ్బాయికి కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అర్థమైందా చెప్పిన పాయింట్? సో జాగ్రత్త, చాలా జాగ్రత్త. అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు, కొన్ని విరోధాలు, కొంత విచారంగా ఉండేటువంటి సందర్భాలు, శత్రు వృద్ధి, ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు, మానసిక ఆందోళన. మనస్సు అనేటువంటిది మనస్సు అంటేనే కోతి. ఈ మనస్సును మనము కంట్రోల్లో చేసుకోవడం అంటే కేవలం మెడిటేషన్, ఒక డివోషనల్ పర్పస్గా మనం ఉండడం మాత్రమే. కనుక అది మీరు అర్థం చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళండి. ఇక అదే విధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత వేల తప్పినటువంటి భోజనం కానీ, చిన్న గొడవలు భార్యాభర్తలలో కానీ, లేదా మనకు సంబంధించినటువంటి దగ్గర వ్యక్తులతో కూడా కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అదే విధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే అద్భుతమైన విషయం ఏమిటి అంటే, సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, అదేవిధంగా చక్కటి చదువు కానీ, అదేవిధంగా ఏమైనా వ్యాపారాలు అద్భుతంగా ముందుకు వెళ్ళడాలు కానీ కొన్ని సందర్భాలలో. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత స్థిరాస్తులలో లాభాలు రావడం కానీ, అదేవిధంగా మనోవాంఛ, ఐశ్వర్య ప్రాప్తి, దీనికి తోడు చక్కటి మనకు బల సంపన్నత, విజయ ప్రాప్తి. ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి విజయ ప్రాప్తి ఉన్నది. వారి నోరు మూలకంగా, వాక్కు మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే పరిస్థితి. అంటే టెంప్ట్ అయి మాట్లాడడము, మంచిగా మాట్లాడడం వేరు, టెంప్ట్ అయి మాట్లాడడము. సో టంగ్ మూలకంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. ముందుగా చెప్తున్నాను, ఈ జనవరిలో వచ్చేటువంటి అమావాస్య రోజు ఖచ్చితంగా అన్నదానం చేసుకోండి, లేదా బ్రాహ్మణులకు భోజన దానాన్నైనా చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఓవరాల్గా ఉద్యోగంలో మార్పిడి చేర్పిడి కనబడుతున్నది ఈ యొక్క మకర రాశి వారికి. కనుక మరి ఇంకను మకర రాశి వారికి సంబంధించి స్థాన చలనాలు, నివాసాలలో మార్పులు ఉన్నవి. ఆ నివాసాలలో మార్పులు అంటే ఎట్లాగూ ఈ జనవరి నుండి డిసెంబర్ లోపు ఉంటుంది 2026. కానీ మరి దానికి సంబంధించినటువంటి ఆజ్యం ఇప్పటి నుంచే పడే పరిస్థితి ఉంటుంది. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే పిల్లలకు మంచి భవిష్యత్తు కనబడుతూ ఉన్నది. సో శారీరక సౌఖ్యము కనబడుతున్నది. ఓవరాల్గా వీరికి ఒక
60% బాగుంది, 40% బాగాలేదు. మరి 40% బాగాలేదు అని అనుకునేటువంటి సందర్భంలో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ గులాబీ రంగులో ఉండేటువంటి వస్త్రాలను డొనేట్ చేస్తూ, మరి ముందుగానే చెప్తున్నాను, మనం ముందుగానే వేస్తాం కనుక మనకు వైకుంఠ ఏకాదశి రాబోతూ ఉన్నది. మరి ఈ వైకుంఠ ఏకాదశి రోజు నాడు చక్కటి పువ్వులను స్వామివారికి సమర్పించేటువంటి ప్రయత్నాలు చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకు అంటే ఇన్ని విషయాలు చెప్పడం జరిగినవి ఆల్రెడీ ముందే చెప్పాను. విషయము వ్యవహారిక నామము, జన్మనామము, మన వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కావాలి అనుకున్నా, లేదా నాకంటూ ఒక లక్కీ నెంబర్, నాకంటూ ఒక లక్కీ డే, లేదా నాకు ఎప్పుడు బాగుంటుంది ధనరేఖ, ఎప్పుడు మాకు ధనరేఖ మొదలవుతుంది, ధనరేఖ అనేది నా జీవిత చక్రంలో ఎప్పుడు మొదలవుతుంది అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలకై ఇంకా అంటే ఎలాంటివైనా కూడా తప్పకుండా మీరు అప్రోచ్ కావచ్చును. ఒక్క మాట అన్నందుకే వశపడతలేదు ఈ కాల్స్ కానీ వీరి ఈ తాకిడి బాగా లేదు, అందుకే ఎక్కువ చెప్పట్లేదు నేను. కనుక తప్పకుండా రండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది మాత్రం ఒకటే చెప్తున్నాను. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరొకసారి మరొకరి దగ్గరికి వెళ్ళకుండా మీ జీవితం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఒక హైవే రోడ్ లాగా వెళ్ళిపోతుంది. హైవే రోడ్ ఎట్లా హ్యాపీగా వెళ్ళిపోతాం అట్లా వెళ్ళిపోతాం అంతే. ఓవరాల్గా ఈ జనవరి మాసం మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుందనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.